ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో ఇప్పుడే కాదు గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ వ్యాపారానికి సంబంధించి మార్వాడి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు నినాదం వచ్చింది, ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. బట్ ఈ ఆలోచన అనేది వ్యాపారుల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారుల్లో గతంలో కూడా పెద్ద ఎత్తున వినిపించింది. ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ నినాదాన్ని ఎట్లా చూస్తున్నారు? మీకు అదేవిధంగా ఆ ప్యానలిస్టులకు మన హెచ్ఎంటి ప్రేక్షకులకు శుభోదయం అండి. మొదట ఏంటంటే తెలంగాణ భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. మన అందరం ఒకే సిటిజన్స్ సంబంధించిన వాళ్ళం, ఒకే పౌరులం, భారతదేశ పౌరులం. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే వ్యాపారం చేస్తాడో అక్కడ కల్చర్ను గౌరవించాలి, అక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి, అక్కడ మనుషులను గౌరవించాలి అనేది ఒక అస్తిత్వమైన పోరాటం మీద వస్తుంటుంది సహజంగా. సో ఇప్పుడు మార్వాడీలు ఒక తెలంగాణలో ఉన్నారా అంటే లేరు, తెలంగాణలో లేరు. ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నారు, తర్వాత తమిళనాడులో ఉన్నారు, కేరళలో ఉన్నారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. అక్కడ సంస్కృతిని ప్రేమించి, అక్కడ మనుషులను ప్రేమించి, అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎక్కడ కూడా మనకు థ్రెడ్ జరగదు. జనరల్గా వాస్తవం కూడా వ్యాపారస్తుడికి అదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే తన సంస్కృతిని కావచ్చు, తన భాషను కావచ్చు, తన వేషాన్ని కావచ్చు, తన ఆత్మగౌరవాన్ని కావచ్చు ఎప్పుడైతే అవమానపరిచినట్టు చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా థ్రెట్ స్టార్ట్ అవుతుంటుంది. అంటే మా దగ్గర వచ్చి నువ్వు బతుకుతూ నువ్వు మా మీదనే మా సంస్కృతిని అవమానపరుస్తావా అనే దాని మీద జరుగుతుంటుంది. సో అక్కడ రాజకీయాలలో కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం, అంటే కొంత ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఓ 50 ఏళ్ళ 60 ఏళ్ళకు ఇక్కడే పుట్టిన వాళ్ళ బిడ్డలు కూడా రాజకీయాలలో ఎంటర్ అవ్వడం తప్పు కాదు రాజ్యాంగబద్ధంగా, కానీ ఇక్కడ కల్చర్ ను ప్రేమించినప్పుడు అది జరుగుతుంది. రెండో విషయం, ఇప్పుడు ఇంకొక లేవనెత్తున్న విషయం ఏంటంటే ఇక్కడ వృత్తులు ధ్వంసం అవుతున్నాయి. సపోజ్ కార్పొరేటర్ ఉన్నదనుకోండి, ఇక్కడ మన వడ్ల కమ్మరి వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ వస్తువులను తీసుకొచ్చి అదే విధంగా నాణ్యత తగ్గించి అదే విధంగా వీళ్ళ వృత్తిని ఎప్పుడైతే ధ్వంసం చేస్తారో అప్పుడు కూడా ఒక రెవల్యూషన్ కావచ్చు, ఒక థ్రెట్ స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచైనా, ఏ ప్రాంతం నుంచైనా. సో ఇది జరుగుతున్నది. సో కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనేది నిన్న మొన్న ఫాలో అవుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు అమనగల్లు ఉందండి. అమనగల్లో చాలా వాళ్ళు మంచి డిమాండ్ పెట్టారు. వాస్తవం కూడా ఏమన్నారు, ఇప్పుడున్న మార్వాడి షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంచుకోండి, మీరు చేసుకోండి, మేము వద్దంటలేము. కానీ ఇంకా మార్వాడీలో వచ్చి ఇక్కడ మళ్ళా మా మీద ఇంకా షాపులు ఓపెన్ చేస్తే మాత్రం మేము ఊరుకోమా అంటున్నారు. అంటే మా కొట్టకండి నాయన, మీరు వచ్చిండ్రు బతుకుతున్నారు, బతకండి, మేము కూడా బతుకుతాం, అందరం బతకాలి అనే విధంగా చూస్తున్నారు. సో దీన్ని స్పష్టంగా బీజేపీ పార్టీ, తర్వాత ఇంకొక మేడం ఆమె ఎవరున్నారు, ఆమె ఎక్కడ ఉన్నారో ఏముంటుందో, మరి ఆమె ఎట్లా మాట్లాడుతుందో, పొద్దున వస్తుంది మా సాయంత్రం పోతుంది, ఆమె ఏం మాట్లాడలేదు. డిఫరెంట్ అంటే ఇక్కడ ప్రాంతం మంచిగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అంటే వ్యాపారం వీటి వరకే కాకుండా రాజకీయంగా కూడా చూస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది కదా. ఎందుకంటే నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ దీని వెనక ఉన్నాయి, మార్వాడీలు అంటే ఎక్కువగా హిందూ ఇది ఉంటుంది కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి సంబంధించిందే ఉంటుంది అన్నటువంటి, అంటే ఆ ఉద్దేశం వచ్చే విధంగా మాట్లాడేటప్పుడు ఒక విధంగా క్లియర్ గా అయితే రెండు పార్టీలను ప్రస్తావించారు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ దీని వెనుక. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు యాదవులు అనుకుంది మేడం, నేను యాదవ్ కాబట్టి, యాదవులంతా హిందువులు కాదా మేడం? వీళ్ళు చెప్తున్నా బీజేపీ హిందూ వేరు మేడం. సో బీజేపీ హిందూ అయితే అంటే వాళ్ళ హిందువులు, అది వేరే విషయం నేను అనేది. కానీ ఇక్కడ నేనేమంటున్నా స్పష్టంగా, ఇక్కడ కల్చర్ను, ఇక్కడ రాజకీయాలను డిస్టర్బ్ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ప్రభావితం చేసినప్పుడు మాత్రమే అక్కడ సమాజం నుంచి ఇప్పుడు ద్రవిడ మూమెంట్ కానీ మహారాష్ట్ర మూమెంట్ ఎందుకు వచ్చింది మేడం? మరాఠీలు ఎప్పుడైతే గుజరాత్ ఇస్తూ ఎందుకు పోరాటం సపరేట్ అయింది? ఎందుకు మరాఠీ ప్రాంతంలో గో బ్యాక్ మరాఠియన్స్ అని గుజరాత్ దాని మూమెంట్ ఎందుకు వచ్చింది? మన వృత్తిని ఎవరైనా కాదు, అది మీరైనా, ఇప్పుడు మనం పోయి బీహార్లోనో యూపీలో లేదా గుజరాత్లోనో అక్కడ చేసి ఎవరు ఊరుకోరు కదా. సో ఇప్పుడు అదే అట్లా కాకుండా ఇప్పుడు ఈ హైదరాబాద్ నిర్మాణంలో గత 20 ఏళ్ల నుంచి యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, బెంగాల్ నుంచి కొన్ని లక్షల మంది లేబర్ వచ్చి పనిచేస్తున్నారు మేడం. వాళ్ళని మనం గో బ్యాక్ అంటలేం కదా, అంటున్నాం ఎక్కడన్నా? వాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని ఏమంటలేము. ఎప్పుడైతే నువ్వు ఆర్థికంగా బలపడి ఇక్కడ సంస్కృతిని, ఇప్పుడు సపోజ్ మనం కోలాటం మేడం, మనది ఇక్కడ ఈ కోలాటం అనకుంటే ఏం చేస్తున్నారు, వాళ్ళు దాండియా అనే దాన్ని మన మీద రుద్దుతున్నారు. దాండియాకు మనకేం సంబంధం మేడం? ఒక మాట చెప్తున్నా, మనం ఏమంటాం ఊళ్ళల్లో, కోలాటం ఆడదాము, కోలాటం చేద్దాము, కోలాటం ఆడుకుందాము అంటారు, అంతే కదా మేడం? సో ఇప్పుడు దాండియా రూపకంగా మా మీద సంగీత్ అని ఇట్లా అంటే నేనేమంటున్నా,
స్లోగా కల్చర్ నువ్వు డామినేట్ చేస్తే ఏ ప్రాంతం పోదు. ఇంకో విషయం మేడం, ఈ రోజు ఆంధ్ర ఉన్నది మేడం, ఆంధ్ర సపరేట్ అయింది. ఒకప్పుడు మన భాషను ఎట్లా అవమానించారు మేడం, ఓన్లీ విలన్లకు అవమానించారు. ఈ రోజు సినిమాలు ఏమైనాయి మేడం, తెలంగాణ సపరేట్ అయినాక స్పష్టంగా ఇక్కడ ఆత్మగౌరవంతో స్పష్టంగా హీరోయిన్ కు కూడా తెలంగాణ భాషతో వస్తున్నాయి కదా సినిమాలన్నీ. మనం ఫిదా కావచ్చు, మీరు చూసుకుంటే లవ్ స్టోరీ కావచ్చు, ఇవి ఎప్పుడు వచ్చినాయి మేడం, తెలంగాణ సపరేట్ అయినాక వచ్చినాయా, తెలంగాణ కోసం అస్తిత్వం కోసం పోరాటం చేసినాక వచ్చినాయా, తెలంగాణ రాకముందు వచ్చినాయా? ఓకే, ఒకసారి మనకు అర్థమవుతుంది కదా. సో అంటే ఆంధ్ర వాళ్ళు మన భాషను ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళను మన ఆత్మగౌరవాన్ని రాజకీయంగా డిస్టర్బ్ చేసింది కాబట్టి 60 ఏళ్ళు 14 ఏళ్ళు పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. ఒక్క నిమిషం, ఎక్కడ కూడా మార్వాడీలకు వ్యతిరేకం అనేది తెలంగాణ సమాజం ఎక్కడ చూడదు మేడం. నీకు తెలంగాణ సమాజం ఎవడు కడుపుతో వచ్చినా కూడా ఇక్కడ కడుపులో పెట్టుకోవాలని చూస్తుంది తెలంగాణ సమాజం. కానీ ఇప్పుడు మా ఫాదర్ వచ్చిండు గుజరాత్ నుంచి, నేను ఇక్కడ పుట్టినా, నేను ఇక్కడ సిటిజనే కాదంటే, కానీ నా మూలాలు అయితే మార్వాడి మూలాలే కదా మేడం, బిజినెస్ మూలాలే కదా. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టినా నాకు ఇక్కడ రైట్ అంటే కుదరదు. నేనేమంటున్నా అంటే మీ వ్యాపారాన్ని మీరు చేసుకోండి, మంచిగా నాణ్యత చూడండి, జిఎస్టీ బిల్లు. మీరు మేడం ఒక మాట అడుగుతున్నా మేడం, ఒక్కరు కూడా రామ్మోహన్ రావు గారు సీరియల్ అన్నారు, గజ్వెల్లో మార్కెట్ లో మార్వాడీలు ఉంటారన్న, ఒక్క షాప్ లో పోయినా బిల్లు ఇవ్వరు వాళ్ళు, బిల్లు ఉండదు మేడం. సో ఎందుకు ఉండదు అంటే 2 నంబర్ దందా. సో ఇవన్నీ చేస్తున్నారు, స్టేట్ చూస్తున్నది, ప్రభుత్వం నడిపిస్తుంది, అదంతా వేరు. కానీ మా వృత్తులను మా సంస్కృతిని మా కల్చర్ ను ఆగం చేస్తామంటే మాత్రం తెలంగాణ సమాజం ఏదో ఒక స్పేస్. అమర్నాథ్ గారు, ఇక్కడ వ్యాపారస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఆందోళనను బీజేపీ పార్టీలకు ఆపాదిస్తోంది. ముఖ్యంగా హిందూ అన్నటువంటి ఎజెండాతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పట్ల విమర్శలు వ్యక్తం చేస్తోంది అన్నటువంటి దానికి మీ సమాధానం?